బాపట్ల జిల్లా చీరాలలో ఆర్టీసీ డిపో వద్ద అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. తెల్లవారుజాము నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో 42 అద్దె బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆన్ కాల్ డ్రైవర్లు రిక్రూట్మెంట్లో అద్దె బస్సు డ్రైవర్లను నియమించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీరాలలో హైర్ బస్ డ్రైవర్లను పక్కన పెట్టి బయట వారిని ఆన్ కాల్ డ్రైవర్లు రిక్రూట్మెంట్ కింద తీసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని వారు ఆరోపించారు. 25 ఏళ్ల నుంచి ఆర్టీసీని నమ్ముకొని ఉన్న హైర్ బస్ డ్రైవర్లకు చీరాలలో అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు సిపిఎం నేత వసంతరావు. ఈరోజు ఉదయం మేము 4ంటికే డ్రైవర్లంతా లేచడం జరిగింది. మమ్మల్ని ఆర్టీసీలో ఆన్కాల్ డ్రైవర్గా తీసుకోవట్లేదని చీరాల డిపోలో ఆందోళనకి మన డ్రైవర్లందరూ వచ్చారు. మేము కోరేది ఒకటే, మీ ఇన్నాళ్ళు గత నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాము, మమ్మల్ని ఆన్కాల్ డ్రైవర్గా తీసుకోవాలనేదే మా కోరిక. ఎంతమందిని తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మా తోటి డ్రైవర్లు ఎవరిని తీసుకున్నా, నన్ను తీసుకున్నా మాకు అలాంటి భేదాలు ఏం లేవు. ఈ డిపో ఒక్క డిపోలోనే ఆన్కాల్ డ్రైవర్గా తీసుకోవట్లేదు. ఇటు ఓనర్లు అధికారులు కుమ్మక్కయ్యి మా పట్టుకొడుతున్నారు. కాబట్టి మా ఆన్కాల్ డ్రైవర్గా మా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా తీసుకోవాల్సిందిగా మేము పై వాళ్ళకి కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి డిపోలో తీసుకునేటప్పుడు ఈ ఒక్క డిపోలో రూల్స్ ఎందుకుండవు? రూల్స్ అనేది ప్రతి డిపో కొట్టించింది, స్టేట్ వైడ్గా అన్ని డిపోలో వస్తుంది. ఇక్కడ మాత్రం అలా వచ్చేసట్ల మా అప్లికేషన్ తీసుకెళ్ళి పక్కన వేసి అదేంటంటే మీరు తీసుకోవట్లేదు, మిమ్మల్ని ఓనర్లు తీసుకోవద్దన్నారు అని చెప్పి మా అప్లికేషన్ పక్కన వేసి నిన్న వాళ్ళు ఒక 50 మంది డ్రైవర్ని తీసుకొని బయట డ్రైవర్ని ట్రైనింగ్ తీసుకెళ్ళారు. ఇప్పుడు మాకు ట్రైనింగ్ అక్కర్లా, మేము ఆల్రెడీ ప్రతి సంవత్సరం 3 రోజులు ట్రైనింగ్కి వెళ్తున్నాం, లేదా 12 రోజులు వెళ్తున్నాం. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం వారం నుంచి 10 రోజులు ట్రైనింగ్కి వెళ్తున్నాం. మాకు ట్రైనింగ్ అక్కర్లా, మాకు సరైన వేతనం కూడా లేదు. ఇక్కడ రోజు పని చేస్తే 500 తోటి ఫ్యామిలీ ఎలా గడపాలి?